Next important theorem, if f is derivable at C belongs to open A comma B, then f is continuous at C. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎఫ్ అనేది సి దగ్గర డెరివేబుల్ అయితే ఎఫ్ అనేది కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి. ఇంకేం అడుగుతారంటే ఈజ్ ఇట్ కాన్వర్స్ ట్రూ, ఇది థియరం. చాలా ఇంపార్టెంట్ థియరం ఇది డిఫరెన్షియేషన్లో. సో ప్రూఫ్ ఏమిచ్చారు వాళ్ళు? ఎఫ్ అనేది సి దగ్గర డెరివేబుల్ అయితే బిలాంగ్స్ టు ఓపెన్, ఇది ఓపెన్ ఇంటర్వెల్. సో గివెన్ ఫస్ట్ ఇచ్చింది అర్థం. గివెన్ ఎఫ్ ఈజ్ derivable ఎట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ రాద్దాము. సో డిఫరెన్షియేషన్ ఇప్పుడు ఇది డెఫినేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు లిమిట్, ఇది డిఫరెన్షియేషన్ యొక్క డెఫినేషన్ ఇది. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ సి. సి దగ్గర కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎఫ్ ఆఫ్ సి అని మనం ప్రూవ్ చేస్తే కంటిన్యూస్ అట్ సి అయినట్టు. దీనికోసం మనం కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి తీసుకుందాం. దీన్ని ఎక్స్ మైనస్ ఏతో గుణించి భాగిద్దాం. అప్పుడు ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సితో గుణించి ఎక్స్ మైనస్ సితో భాగిద్దాం. ఇప్పుడు రెండు వైపులా లిమిట్ అప్లై చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎక్స్ మైనస్ సి. సో అలా లిమిట్ అప్లై చేస్తాం. అప్పుడు ఇది ఏమవుతుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి అంటే ఇక్కడ ఏం రాస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ సి. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇంటూ ఎక్స్ టెన్స్ టు సి అంటే ఎక్స్ బదులు సి రాసి సి మైనస్ సి, జీరో అంటే ఆన్సర్ ఏమొచ్చింది? జీరో. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఎంత వచ్చింది? జీరో. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు జీరో. దీని నుంచి లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ సి అని రాయొచ్చు. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఏమొచ్చింది? ఎఫ్ ఆఫ్ సి. దేర్ ఫోర్ ఏం చెప్పచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ సి. సి దగ్గర కంటిన్యూస్ అయింది. అయితే ఇక్కడ క్లోజ్డ్ ఏ కామా బి అవ్వాలి అంటే సి ఈక్వల్ టు ఏ తీసుకుందాం. అంటే ఏ దగ్గర బి దగ్గర కూడా కంటిన్యూస్ అని మనం ప్రూవ్ చేయాలి. సో సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ తీసుకుందాం. లెట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. అప్పుడు అంటే ఇక్కడ ఏ దగ్గర కూడా లిమిట్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు. సో సి ఈక్వల్ టు ఏ కాబట్టి ఇప్పుడు మనం దీనికి డెరివేటివ్ మరి రాద్దాం. లెట్ ఎఫ్ ఈజ్ రైట్ డెరివేటివ్ ఆఫ్ ఎట్ ఏ తీసుకుందాం. సో దీనికి రైట్ డెరివేటివ్ తీసుకుంటే ఏమవుతుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. దీనికి ఎఫ్ డాష్ ఆఫ్ ఏ కట్టాం. సో మనం దీనికి సి దగ్గర ఏ దగ్గర కంటిన్యూస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం మళ్ళీ ఏం తీసుకోవాలంటే మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే సో ఏం కన్సిడర్ చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కన్సిడర్ చేయాలి. కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఎక్స్ మైనస్ అయితే గుణించి భాగిద్దాం. అప్పుడు ఏమొస్తుంది?
ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. రెండు వైపుల లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇది రైట్ డెరివేటివ్ కదా, సో దీని ఏమని రాయొచ్చు, రైట్ డెరివేటివ్ ఆఫ్, ఇక్కడ ఏ ప్లస్ అని తీసుకోండి సపోజ్కి, సో రైట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఇంటూ, అయితే రైట్ డెరివేటివ్ ఆఫ్ ఏ అవును కదా, ఇంటూ ఎక్స్ టెన్స్ టు ఏ కదా, ఏ మైనస్ ఏ జీరో, సో జీరో ఇంటూ సంథింగ్ జీరో, సో ఆన్సర్ ఏమో జీరో. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ రైట్ కంటిన్యూస్ ఎట్ ఏ దగ్గర కంటిన్యూస్. అలాగే బి దగ్గర కూడా కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి. సిమిలర్లీ we can prove f is left continuous at b. సో అలాగే ఇలా సేమ్ మళ్ళీ సి ఈక్వల్ టు బి తీసుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ బి చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ బి బై ఎక్స్ మైనస్ బి చేస్తాం, ఇంటూ ఎక్స్ మైనస్ బి భాగిస్తాం, సేమ్ చేస్తే మళ్ళీ లెఫ్ట్ కంటిన్యూస్ అట్ బి వస్తుంది. హెన్స్ దేర్ఫోర్ ఇక్కడ చూసారా ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ ఎఫ్ అనేది డెరైవబుల్ అయితే కంటిన్యూ అయింది, హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడతో థియరం ఓ పార్ట్ అయిపోయింది, హెన్స్ ప్రూవ్డ్. ఇది థియరం. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నారు, కాన్వర్స్ ప్రూవ్ అవుతుందా, కాన్వర్స్ ఏంటి, సో ఈ థియరం యొక్క కాన్వర్స్ ఎఫ్ అనేది డెరైవబుల్ అయితే కంటిన్యూస్, ఎఫ్ అనేది కంటిన్యూస్ తీసుకుని డెరైవబుల్ అవుతుందో లేదో చూద్దాం. దీనికోసం let us suppose f is continuous at c దగ్గర కంటిన్యూస్ అని తీసుకుందాం. సో మనం డెరైవబుల్ కదా ఇప్పుడు మనం చూపించాలి. దీనికోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఈ ఫంక్షను కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఇది కంటిన్యూస్ ఫంక్షన్ వస్తుంది అని ఒక డెఫినేషన్, ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఎప్పుడు వస్తుంది, ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, మైనస్ ఎక్స్ ఎప్పుడు వస్తుంది, ఫర్ ఎక్స్ లెస్ దెన్ 0. ఇది డెఫినేషన్, మోడ్ ఎక్స్ యొక్క డెఫినేషన్ అంట. సో ఇప్పుడు డెరైవబుల్ అవుతుందో చెక్ చేయాలి. దీనికోసం మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ తీసుకుందాం. సో మనం ఏం తీసుకుందామంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 తీసుకుందాము. సో ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తీసుకోవాలి, 0 మైనస్ అంటే లెస్ దెన్ 0 అని తీసుకోవాలి, మైనస్ ఎక్స్ అని తీసుకోవాలి, మైనస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎక్స్ బదులు 0 అంటే 0 అది రాయకలేదు, బై ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ క్యాన్సిల్ అయితే వచ్చిన ఆన్సర్ -1. ఇప్పుడు రైట్ డెరివేటివ్ చెక్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 ప్లస్ అంటే గ్రేటర్ దెన్ కండిషన్ తీసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ 1, రెండు ఈక్వల్ వచ్చాయా. దేర్ఫోర్ రైట్ డెరివేటివ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ డెరివేటివ్. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ derivable at x ఈక్వల్ టు 0. కాబట్టి ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే డెరైవబుల్ అవ్వలేదు ఇక్కడ. దేర్ఫోర్ కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. దేర్ఫోర్ కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. కాన్వర్స్ ట్రూ అవ్వదు. ఓకేనా, ఇది థియరం. థ్యాంక్ యూ.